ఏం చేస్తున్నా చూడండి చూపెట్టు ఎగ్ బిర్యానీ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నా. పిల్లలు చేయమంటారు, చూద్దాం. మరి ఎగ్ అయితే ఫస్ట్ ఉడకబెట్టుకొని నూనెలో బాయిల్ చేయాలి. ఉల్లిగడ్డ వేసినాక గుర్తుకొచ్చింది కాబట్టి ఉల్లిగడ్డ వేసినాక ఎగ్స్ అయితే వేసిన నూనెలో ఫ్రై చేస్తున్నా. నూనె ఫ్రై చేస్తే ఏమైతే టేస్ట్ మంచిగా వస్తుంది. ఉడకబెట్టిన గుడ్లకి టేస్ట్ మంచిగా వస్తుంది అనేసి చేసిన. చూడు, 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 5 మందికి 5 గుడ్లు, మంచిగా ఒక ఎగ్గు, అంతే కదా. మరి ఒక్కటి ఆలుగడ్డ అయితే వేసిన, ఫ్రై చేసిన ఆలుగడ్డ ఫ్రై అయినాక టమాటా, ఒకటే టమాటా. మీకు అయినా వెజిటేబుల్స్ ఉంటే నాకు బిర్యానీ లాగా ఉండాలి కదా. మీరు ఏమేమి చేశారో వంట? మరి ఈరోజు సాటర్డే కదా, మేము సాటర్డే గుడ్డు తింటాం కాబట్టి ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. సండే తినాం, రేపు తినాం. మీరు ఏమేమి చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా లేట్ అయింది, అప్పుడు టైం 10 అవుతుంది. సండే కదా, మా పిల్లలు కూడా తొందర పడుకోరు కాబట్టి కొంచెం లేట్గా చేస్తుంది ఈరోజు. నేను పసుపు వేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా ఫస్ట్ వేసిన, బిర్యానీ మసాలా ఫస్ట్ వేసేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన. ఇంకా ఫ్రై చేయాలి. బిర్యానీ పౌడర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నాకు ఆలుగడ్డ టమాటా ఉంటే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. ఇందులో ఫ్రై చేసిన, బాయిల్ చేసిన ఎగ్స్. ఇంకో ఇది బిర్యానీ పౌడర్, 5 రూపీస్ ప్యాకెటే. పౌడర్కి మంచిగా ఆకు అన్నీ మిక్సింగ్ చేస్తాయి అన్నమాట, ఇందులో బాగా మంచిగా వస్తుంది. స్మెల్ కూడా బాగుంటుంది. అన్నీ మసాలా దంచేసి వస్తాయి కదా. చూడండి, ఇది ప్యాకెట్ బిర్యానీ మసాలా. ఇంకా ఫ్రై అయినాక కొత్తిమీర ఇప్పుడు వేయాలి, తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి. చూడండి, వాటర్ అయితే వేసేస్తున్నా. కారం వేసేయాలి ఇందులోనే. ఫస్ట్ కారం వేసేదండి, నేను కారం మర్చిపోయినా. కారం ఎక్కువ తినరు పిల్లలు, కారం అయితే అసలే తినరు. బిర్యానీ సప్పగా ఉండాలి. అందులోకి మళ్ళీ పెరుగు, పల్స కొత్తిమీర వేసి పెరుగు చేయాలి. అట్లయితే తింటారు, లేకపోతే అస్సలు తింటారు. అలాకన్నా నాకే తినబుద్ది బిర్యానీ ఏం తింటుంది. మంచిగా ఉల్లిగడ్డలో కొత్తిమీరతో మంచి పెరుగు చేసేయాలి. వాటర్ వేసిన కలిపేసి మరి మూత పెట్టిద్దాం. కొద్దిసేపు ఉంచేసి రైస్ వేసేయాలి. అందులో రైస్ అయితే వేసేసిన. మరి ఇంకో 2 విజిల్ ఉంచాలి. 2 విజిల్ చేస్తే బిర్యానీ అయితే అయిపోతుంది. ఇందులో సరిపోయేంత కారం, ఉప్పు, సాల్ట్ చూసుకోవాలి. తర్వాత సప్పగా ఉంటే మంచిగా ఉండదు. ఇట్లా ఈ వాటర్ కొంచెం టేస్ట్ చేసి చూసి ఉప్పు వేస్తే వేసుకోవాలి. నేను సప్పగా ఉంటే కొంచెం సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. మరి మీరు అలా చేయండి. చూసారు కదా. మరి కలిపేసి అయితే మూత పెట్టేద్దాం. కొత్తిమీర అయితే లాస్ట్కి వేద్దాం పైన. మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్కి అయితే 2 విజిల్ వచ్చేస్తే అయిపోతుంది. చూడండి, మూత అయితే పెట్టేసిన. మరి 2 విజిల్ లానే బంద్ చేసి ఎగ్స్ అయితే పైన వేసేయాలి. బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టైంకి ఇంట్లో ఏమి కూరగాయలు లేకపోతే అన్నీ వెజిటేబుల్స్ వేసేసి ఎగ్స్ వేసి ఇలా చేయండి, మరి బాగుంటుంది. పిల్లలు కూడా బిర్యానీ అయితే చాలా ఇష్టంతో తింటారు. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక విజిల్ అయితే వచ్చేస్తుంది. ఇంకొక విజిల్కి వెయిట్ చేయాలి. మరి చూడండి, నేనైతే టమాటాలు స్టాక్ ఉంచేసిన ఇంట్లో. టమాటాలు కిలోలు తీసుకుంటా, కానీ టమాటా కూర నచ్చదండి నాకు. ప్రతి ఒక్క కూరలో ఒక టమాటా అయితే వేస్తా కాబట్టి ఆ టమాటాలు అన్నీ అట్లనే ఉంటున్నాయి. చూడండి, ఎగ్ బిర్యానీ ఇలా అయింది. ఇంకొంచెంసేపు ఉంచాలి. ఎగ్ బిర్యానీ, ఎగ్స్
ఫైవ్ ఎగ్స్ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టిద్దాం. కొంచెం ఆవిరికి గుడ్డు మంచిగా టేస్ట్ అయిపోతుంది. లోపల బిర్యానీ ఆవిరికి గుడ్డు మంచిగా టేస్టే ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టిద్దాం. మొత్తానికైతే బిర్యానీ అయితే అయిపోయింది. ఇట్లా మూత పెడితే కొంచెం గుడ్డు లోపలికి వెళ్ళిపోయి మంచిగా అర్థం అయిపోతుంది. టేస్ట్ చేద్దాం. మరి బిర్యానీ అయితే అయిపోయింది. మరి మేమైతే తింటున్నాం. చాలా లేట్ అయింది కదా. ఉండు కూర్చుని నేను వేస్తావు కూర్చు. నీకు గుడ్డే అలా నీకు గుడ్డు గుడ్డు నీకు అది ఇది అక్కకి ఒకటి అన్నయ్యకి కదా, ఒకటి డాడీకి. కాలుతుంది పట్టు ఆగు. నీకు ఈ ప్లేట్ జరిపి ఇక్కడ. ఈ ప్లేట్ నీకా? ఉండు నీకా ఇది? తీసుకో అట్లా. చూడండి మా పిల్లలకు నేనే తీసేసుకున్నా. తినేస్తాం. దామరా బాగుందా? సూపరా? రిజల్ట్ సూపర్ అన్న బాగుందా? తినమ్మ గుడ్డు తినేసాయి, బిర్యానీ తినేసాయి. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న పాపను అయితే గుడ్డు తినుకుంటా బాగుంది సూపర్ మమ్మీ అంటుంది. చూసినావా దాని మాటలు. ఇక మా పాపకి మా బాబుకి అయితే వేసిన. వాళ్ళు ఎప్పుడు తింటారో మరి కొంచెం చల్లగానే అయితే తినేస్తున్నాం. మరి బిర్యానీ ఆయిల్ ఎక్కువైనట్టుంది. కొంచెం ఆయిల్ వేస్తా కానీ ఆ ప్యాకెట్ ఎక్కువ పడిపోతుంది. సొంటకాయ నేను తింటున్నా బిర్యానీ. మీరు తిన్నారా లేదా ఫ్రెండ్స్? మరి మేమే తింటున్నాం. అన్నం తింటున్నా ఫ్రెండ్స్. మరి బిర్యానీ సూపర్ అయింది. ఎగ్గు ఎంత టేస్ట్ కూడా బాగుంది. బిర్యానీ తింటున్నావా? బాగుందా? గుడ్డు చూపెట్టి ఎగ్గు చూపెట్టినది. ఓ తిన్ సూపరా? ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మేమైతే అన్నం తింటున్నాం.